మొన్న నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత తనూజకి చాలా పాజిటివ్ వచ్చింది. సో 5 పర్సన్స్‌ని ఒకటే డీల్ చేసింది, ఒకటే హ్యాండిల్ చేసింది అని చెప్పి సో తనకి చాలా సింపతి వచ్చింది. అండ్ తనకి నిన్న లైవ్‌లో చూసినప్పుడు సో అండ్ ఎస్పెషల్లీ లైవ్ చూసే వాళ్ళు ఎవరికైనా గానీ సో ఆమె ప్రాబ్లమ్ తోటి బాధపడుతున్నప్పుడు కూడా సో తను అంతసేపు నిలబడి సో 5గురికి ఆమె సమాధానం చెప్పిందంటే సో చాలా మందికి ఆమె మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆల్ ఆఫ్ ద సడన్ నిన్న ఏదైతే గుడ్డు మ్యాటర్ జరిగిందో, సో ఆ గుడ్డు మ్యాటర్‌లో సో తెలిసి చేసిందో, తెలియకుండా చేసిందో ఆమె ఇరుక్కుంది. సో దాని తర్వాత జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకి స్టార్టింగ్‌లో ఫన్‌గా వెళ్ళాయి. సో దాని తర్వాత సీరియస్ అయిపోయింది. ఆ సీరియస్ ఎందుకయింది అనేది కూడా సో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు తనూజ గారు ఏం చేశారనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో తనూజ గారికి దొరికిపోయారా? లేకుంటే తనూజ గారికి నెగెటివ్ అయితదా? పాజిటివ్ అయితదా? అసలు ఏం జరిగిందనేది మాట్లాడతాను. ఒక పాయింట్ అయితే ఉంది. ఆ పాయింట్ గాని ప్రూవ్ అయితే సో తనుజ గారు ఇన్నోసెంట్. అదర్‌వైస్ తనుజ గారు పెద్ద బ్లేమ్ తీసుకోవాల్సొస్తది. అండ్ అసలు తనుజ గారు చేసిన తప్పేంటనేది కూడా మాట్లాడతానన్నమాట. ఈ డిస్కషన్ కంప్లీట్‌గా సో భరణి మనం ఏదైతే ఎపిసోడ్‌లో చూస్తామో భరణి గారు ఆ కామనర్స్‌తో కూర్చొని మాట్లాడతారో దాని తర్వాత భరణి గారు, ఇమాన్యుయల్ గారు అండ్ నెక్స్ట్ తనుజ గారు కూర్చొని మాట్లాడుకుంటారు. పక్కన సంజన గారు కూడా ఉంటారు. సో వీళ్ళ నలుగురు మధ్య డిస్కషన్ సాగుతూ ఉంటది. ఈ గుడ్డు కోసం. ఈ గుడ్డు వెనక బ్యాక్ స్టోరీ ఏంటి? అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. సో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రివ్యూస్ జెన్యూన్ ఉంటాయి. అప్డేట్స్ యాక్యురేట్ ఉంటాయి. ఓకే. హర్ని గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సో తనూజ అక్కడికి వచ్చింది. సో తనూజ వచ్చి తనూజ వినిందనమాట. సో మీకే ఫస్ట్ తెలుసు కదండీ! అంటే సో నాతో ఎగ్జాక్ట్‌గా ఏం చెప్పావో చెప్పు అంటాడు. సో తను ఏమంటదంటే అప్పుడు "నువ్వు నాతో ఎగ్ ఎవరు తీశారన్నావో సో అవి నువ్వు నాతో ఏం చెప్పావో అది చెప్పు" అంటాడు ఇప్పుడు మనోడు. సో తనూజ ఏమంటదంటే "అదేంటండి నేను చెప్తేనే మీకు ఫస్ట్ తెలుసని మాట్లాడతారు. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా" అని అంటదనమాట తనూజ. అంటే ఇక్కడ తనూజ చెప్పలేదు. తనూజ చెప్పకముందే భరణి గారికి కూడా తెలుసు. అంటే సంజన గారు తీసుకున్న సంగతి భరణి గారు చూసారు ముందే. లేదా భరణి గారికి ఆల్రెడీ తెలుసు. లేకుంటే భరణి గారికి బయట నుంచి దూరం నుంచి ఆమె తీసుకుంటుంది కనిపించింది కదా! సో లేకుంటే భరణి గారు కూడా అక్కడే ఉన్నారు కదా! సో భరణి గారికి కూడా కనిపించింది. అంటే భరణి గారు కూడా ఏదో ఒక పాయింట్‌లో అబద్ధం చెప్పారనే. అంటే నేను దూరం నుంచి చూసాను. ఇదే ఒకటి కనిపించింది ఆకారంలాగా. సో అది నేను ఎగ్ అనుకోలేదు. నేను ఒక జోన్‌లో ఉన్నానన్నారు. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఆమె తీసుకెళ్తున్నప్పుడు భరణి గారు చూసుండుంటే అది వేరేలాగా అయ్యిద్ది కదా! సో ఇదంతా మనకి యాక్చువల్‌గా ఎపిసోడ్‌లో చూపించారు, లైవ్‌లో చూపించలేదు. మేబీ నాకు సార్ ఏమన్నా సాటర్‌డే ఈ గుడ్డు కథ ఇంత పెద్ద కథ ఇదే కదా! గుడ్డు కథే కదా! సో ఏమన్నా క్లీన్‌గా చెప్పిస్తారేమో తెలియాలి. అంటాడు సంజన గారంటే అంటే ఎగ్ ఎగ్ బర్నీ గారికి చూపించారంట కదా! సో నాకు ఒకలాగా అయిపోయింది. సో ఒకలాగా కనిపించింది. బర్నీ గారు చెప్తారు నాకు ఒకలాగా కనిపించిందని. సో దానికి నేనేం చెప్పలేదు అలాగంటాడు. ఇక్కడ ఆయన కెమెరాస్ ఉన్నాయి కదా! నాకు సార్ వస్తారని తనుజ కూడా అంటది. అవును సార్ అంటే ఆయన ఏంటంటే నాకు తెలీదు ఆమెను తీసుకెళ్ళిన సంగతి అంటే అప్పుడు ఈమంటదనమాట. ఓహ్! నేను చెప్తేనే మీకు తెలుసు అంటున్నారు కదా! ఓకే పర్లేదు ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి అందరూ చూస్తుంటారు. నాకు సార్ వచ్చాక తెలుస్తదని అంటదనమాట. సో తర్వాత పవన్ అంటాడు మళ్ళీ డెమాన్ పవన్. మీరు నిజాలు మాట్లాడటం లేదండి. ఆయనేమో మీరు చెప్పారంటారు. మీరేమో ఆయన చెప్పారంటారు అంటారు. వెంటనే ప్రియ అంటది. వీకెండ్ సినిమా వేసి చూపిస్తారులే అని చెప్పి అంటదనమాట. సో పెద్దదని శ్రీజ అంటే మెడికల్ ఎమర్జెన్సీ అంటే మేము ఇవ్వటం లేదా అండి అందరికి ఇస్తున్నాం కదా! సో మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్తే మేమే ఇస్తాం కదా! సో ఆమెకి ప్రోటీన్ అది కావాలంటే మేమే ఇస్తాం కదా! సో జస్ట్ అప్పుడు తనుజ అంటదనమాట. మనీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మేబీ మనీష్ ఆ డిస్కషన్‌లోకి పార్టిసిపేట్ చేయాలనుకోలేదేమో. మనీష్ అదంతా వినాలనుకోవట్లేదేమో. ఎందుకంటే మనీష్ ఆల్రెడీ ఒక ప్రీఫిక్స్ మైండ్‌తో ఉంటాడు. ఇలా జరిగిందని. సో ఇప్పుడు మనీష్ వీళ్ళు చెప్పేది విన్నాడనుకో మనీష్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాడు. లేదా మనీష్ కన్‌ఫ్యూజ్ అవుతారు. సో అందుకని తనకి ఏదైతే మైండ్‌లో ఉందో దాన్నే అలాగే ఉంచుకోవాలని చెప్పి మనీష్ పక్కకెళ్ళిపోయాడు నాకు తెలిసి. సో తనుజ అంటే ఎందుకంటే మనీష్ ఇంత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నుంచి మనీష్ బయటికెళ్ళడు కదా! ఓకే. తనుజ అంటదనమాట. మేము చెప్పి మా టీం వాళ్ళని ఇరికించడానికి ఎందుకు అనుకుంటామండి. ఎలాగో మీకు తెలిసిద్ది కదా! మేము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని చెప్పి సో తనుజ అంటదనమాట. మా టీం వాళ్ళని మేము ఎలా ఇరికిస్తామండి అని చెప్పి అంటదనమాట. అంటే వాళ్ళ టీం వాళ్ళు ఆమె ఇరికించకూడదు అనుకోని సో మీకు తెలుసుకోవాలి మీరే తెలుసుకుంటారు కదా ఎలాగో అని చెప్పి నేను సైలెంట్ ఉన్నానండి. నేను మాట్లాడలేదండి అనింది. సో ఏదో ఒక పాయింట్‌లో ఇక్కడ వరకు కరెక్ట్ అనుకుందాం. ఓకేనా? సో దాని తర్వాత మళ్ళీ ప్రియ అంటదనమాట. నేను మానిటర్ కదా! నాకు తెలియాలి కదా! అంటే మీరు కుక్ చేసి వెళ్ళిపోతారు అంతేనా? మీ టీమ్‌ని సపోర్ట్ చేసుకుంటారు అంతేనా? మీరు బ్లేమ్ తీసుకుంటారు. వాళ్ళని బ్లేమ్ చేస్తారు. వాళ్ళ మీద బ్లేమ్ ఏస్తారు. వాళ్ళు బ్లేమ్ ఏస్తే మీరు తీసుకుంటారు. ఒక పక్క నేను ఒక మానిటర్ ఇక్కడ ఉన్నానని తెలియదు కదా! అసలు నన్ను కన్సిడర్ చేయాలి, నన్ను పట్టించుకోవాలి కదా మీరు. పెద్ద ముండావాడిని చిన్న ముండావాడిని నన్ను పట్టించుకోవాలి కదా అని చెప్పి పాపం ప్రియ బాధపడుతుంటది. ఆమెకు అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పి. ఆమె బాధపడతా ఉంటది. ఎవరు బాధలోళ్ళు ఆమె బాధ ఆమెది. సో డెమాన్ పవన్ ప్రియాతో కాదే, నీతో కాదే నేను నామినేషన్‌లో ఉన్నా కదా! సో నేను తీసాను మాట్లాడనివ్వట్లేదేంటి? సో యాక్చువల్‌గా గుడ్డు తీసిన సంగతి నేను చెప్పింది ఫస్టు. అక్కడ జరిగిన సంగతి నన్ను మాట్లాడనివ్వట్లేదు అంటాడు. అందరిది ఒక బాధ, మనోడిది ఒక బాధ. మనోడికి మాట్లాడే హక్కు కనీసం లేదు బిగ్ బాస్ హౌస్‌లో. అండ్ మనోడు చాలా చిన్న పిల్లోడిలాగా ఉంటాడు. నిన్న కూడా చెప్పాను. మనోడికి అసలు ఛాన్సే ఇవ్వట్లేదన్నమాట ఇక్కడ. పాపం అడుక్కుంటా ఉంటాడు. నన్ను మాట్లాడనివ్వండి. వాళ్ళేమంటే మాట్లాడనివ్వరు. నెక్స్ట్ సో ఇంకా అక్కడి నుంచి వీళ్ళు కట్ అయిపోతారనమాట. సో భరణి గారు, ఇమాన్యుల్, తనుజ వీళ్ళు వచ్చి మాట్లాడుకుంటా ఉంటారు. సో భరణి అంటారనమాట. ఇంత ఇష్యూ వద్దని నేను అనుకోలేదు అంటే తనుజ నేను అనుకోలేదు అంటారు. భరణి గారు సరే నన్ను చెప్పని ఇక్కడ చాలా మంది స్వలాభాలు చూసుకుంటున్నారు. కొన్ని విషయాల్లో మాట్లాడరు అనుకో
నేను సారీ చెప్పాలనుకుంటున్నాను అంటే నేను సారీ చెప్పాను వాళ్ళకి. సో అందుకే నేను వెళ్ళి సారీ చెప్పాను. సో ఎవరు స్వలాభాలు వాళ్ళు చూసుకుంటారు అంటే ఆమె ఎగ్ తినేసింది కదా, అక్కడ యాక్చువల్గా సంజన గారు ఉంటారు. ఎగ్ తినేసి ఆమె అసలు కనీసం సారీ చెప్పకుండా ఏం చెప్పకుండా ఉంది. సో ఇంకా నేను పడాల్సి వచ్చింది కాబట్టి సో నేను వెళ్ళి సారీ చెప్పుకున్నాను వాళ్ళకి అని చెప్పి మనోడు అంటాడు అనమాట. అక్కడ ఉంటారు ఆయన ఆ సంజన గారికి నాకు పర్సనల్గా ఏముంటుందండి. సో నేను ఆమె నిలదీశాను కదా, సో నేను ఆమె నిలదీశాను కూడా కదా. సో నాకు ఆమె పర్సనల్గా ఏముంటుంది అంటే వీళ్ళందరూ సంజన గారికి మీరు ఏదో ఫేవర్ చేద్దామని అనుకున్నట్టు బర్నీ గారు ఫేవర్ చేద్దామని అనుకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని బర్నీ గారు అంటారనమాట, నేను వాళ్ళకేం ఫేవర్, నేను ఆమెకేం ఫేవర్ చేస్తాను అంటే ఆమె నిలదీశాను కదా, ఆమెకి నాకు ఏముంటుంది. నువ్వు చెప్పినంత తర్వాత నేను లైట్ తీసుకున్నాను. సో నువ్వు చెప్పావు కదా ఒక రీజన్, సో ఆ రీజన్ చెప్పిన తర్వాత నేను లైట్ తీసుకున్నాను. సో నాకు ఆ రీజన్ ప్రాపర్గా అనిపించింది. తిండి మ్యాటర్లో నాకు కన్సర్న్ ఉంది. సో నేను మొన్న కూడా చెప్పాను తిండి మ్యాటర్లో ఎవరిని అబ్జెక్ట్ చేయొద్దు అని చెప్పి అన్నాడు కదా మనవాడు. సో అందుకని నువ్వు ఏవైతే చెప్పావో సో అందుకని సైలెంట్గా ఉన్నా అని చెప్పాడు. ఇక నేను ఇమాన్యుల్ ఎందుకు పిలిచానంటే సో మన మధ్య ఇష్యూ డ్రాగ్ అవ్వద్దు, సో వన్స్ అండ్ ఆల్ క్లియర్ అయిపోవాలి. సో అందుకని క్లియర్ చేసుకున్నాను అని చెప్పి ఇమాన్యుల్ కూడా పిలిచానంటే అప్పుడు తనుజ అంటది, మేము తినడానికి వచ్చామండి లోపలికి, ఆ లోపల ఆవిడ తినేస్తున్నారు ఎగ్ అనుకుంటాను. నేను షాక్ అయ్యాను, ఏంటి అని అడిగితే లేదు నా బాడీకి ప్రోటీన్ కావాలి సో అని అనగానే నేను లైట్ తీసుకున్నాను అన్నారు. ఇక్కడ యాక్చువల్గా ఇది పెద్ద విషయం, ఇది చాలా పెద్ద విషయం. ఇది ఆన్ రికార్డ్ మాట్లాడింది తనుజ. సో తనుజ ఏంటంటే ఆమె లోపలికి వచ్చింది, ఎగ్ తీసుకున్న సంగతి ఎగ్ తీసుకుని ఆమె బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు తనుజ చెప్పిన దాని ప్రకారం లోపలికి వచ్చి ఎగ్ తీసుకునేటప్పుడు ఆమె చెప్పలేదు ఆ మాట. సో ఆమె ఎగ్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. సో ఎగ్ తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు తనుజ కూడా మళ్ళీ వచ్చింది ఇక్కడికి. అంటే తనుజ ఎగ్ తిందామని వచ్చిందా, అసలు ఎగ్ ఎందుకు తీసుకున్నామని అడగదామని వచ్చిందో ఏమో మనకు తెలియదు. సో ఇక్కడికి వచ్చేసరికి మేబీ ఆమె ఏమంటుందంటే నేను తినడానికి వచ్చానంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఆమె ఎగ్ తింటూ ఉంది, నేను షాక్ అయ్యాను అని చెప్పింది. సో ఎందుకు తిన్నారని అడిగితే నాకు ఇలా ప్రోటీన్ కావాలి అందుకు తిన్నాను, ఇది ప్రాబ్లం అని చెప్తే సో నేను సైలెంట్ అయిపోయాను ఆమె అంటుంది అనమాట. అన్నము పప్పు అవే తింటున్నాం కదా, బట్ బాడీకి ప్రోటీన్ కావాలి కాబట్టి నేను లైట్ తీసుకున్నాను, నేను ఫోకస్గా చూడలేదు, లైట్ తీసుకున్నాను. అంటే బనానా కూడా ఇమ్ము తీస్తాడు, సో రీతు కూడా ఏదో యాపిల్ అవి తీస్తూ ఉంటుంది కదా అని చెప్పి నేను తర్వాత మా బాడీకి మేము తినేస్తున్నాం అంటే సో బర్నీ గారు అంటారు అనమాట. వీళ్ళు అనుకుంటా ఏమైందని అడిగారు. అంటే ఏమైంది అంటే దొంగతనం జరిగిందా అంటే అవును దొంగతనంగా తింటున్నారంటే బర్నీ గారు చెప్పారంట. సో అంటే ఈవిడ దొంగతనంగా తింటున్నారు ఆవిడ అంటే బర్నీ గారు నేను చెప్పలేదండి, అసలు దొంగతనంగా తింటున్న సంగతి నేను చెప్పలేదండి, నాకేం సంబంధం అని మనోడు అనమాట. అండ్ ఆమె నాకు కూడా ఆఫర్ చేసింది సార్ తినండి అని. సో నేను నీకేమన్నా పిచ్చా అన్నట్టుగా ఇలా ఏంటి దొంగతనం అని చెప్పి అన్నాను. సో అక్కడితో అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా ఆమె దొంగతనంగా చేసి తింటుంది అనే సంగతి మనోడికి తెలిసి మనోడు అడిగాడంట ఇలా జరుగుతుంది ఏంటి అది ఇది అని. సో నాకు తను కూడా ఆఫర్ చేస్తే అంటే తను పిచ్చోడు నీకేమైనా పిచ్చారని అడిగాట. అంటే ఇది తనూజ చెప్పక ముందే మనోడికి తెలిసి ఈ విషయం అంతే కదా. ఇంత దానికి ముందే ఏమన్నాడు, నువ్వు చెప్తే నేను ఆ మాట వినేసరికి అంటే ఆమె దొంగతనం చేసిన సంగతి మనోడికి కూడా తెలుసు. బట్ ఎందుకు దొంగతనం చేసింది అన్న సంగతి తనూజ చెప్పింది మనోడికి, ఆ పాయింట్ చెప్పింది. బట్ దొంగతనం సంగతి మనోడికి తెలుసు, అంటే దూరం నుంచి కనిపించలేదు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె తింటున్న సంగతి తెలుసు మనోడికి, ఆమె ఆఫర్ కూడా చేసింది మనోడికి. ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇలా ఏంటి దొంగతనం అని చెప్పి అన్నాను. సో అక్కడ అయిపోయింది. సో మళ్ళీ భరణి గారు అంటారంటే ఏం మాట్లాడాను నా మైండ్లోకి ఏం మాట్లాడాను నిజంగా నా మైండ్లోకి రావడం లేదు, నేను మర్చిపోయాను అని చెప్పి సో మేబీ అని చెప్తూ మర్చిపోయాను అని చెప్తూ ఆయన ఏమంటారు తెలుసా, సో ఒకటే మాట ఉండాలి ఏదైనా సరే మనం ఏం చెప్తున్నా ఒకటే మాట ఉండాలంట, ఏం చెప్తున్నా అంటే వాళ్ళు నేను మర్చిపోయానంట. అక్కడ ఏం చెప్పాడు నాకు కనపడలేదు అన్నాడు. సో దాని తర్వాత ఈ ఇష్యూ ఏదో దాని తర్వాత ఏమన్నాడు ఏమో నాకు తెలియదు అన్నాడు. బట్ ఇప్పుడు ఇంతకు ఏమంటున్నాడు ఆయన, సో ఆమె తింటుంటే నేను అడిగాను, సో ఆమె నాకు కూడా తినమని చెప్పింది, నాకు ఆఫర్ ఇచ్చింది, నేను ఏమైనా పిచ్చా అన్నాను అని ఆయనే అంటున్నాడు. కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అనమాట ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ తనూజ గారు. సో తింటామని ఆవిడ అడిగినప్పుడు నాకు మైండ్ పని చేయలేదు, పిచ్చా ఏమని అన్నాను, సిచ్యువేషన్ ఇలా ఉంది కదా, ఫుడ్ కూడా లేదు, సో లెట్ ఇట్ బి అని అన్నాను చెప్పి వదిలేశాను. భరణి గారు మరి చెప్దామా అంటే సో తనూజ మరి అంటే అప్పుడు వాళ్ళిద్దరు అట్లా అనుకున్నాం, మరి చెప్దామా వాళ్ళకి తిన్న సంగతి చెప్దామా అంటే సో తనూజ గారు అంటారు అనమాట, ఐ సెడ్ నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదు, నేను చెప్పనని చెప్పాను. అండ్ వాళ్ళు వచ్చి అడిగారు ఎగ్స్ ఎవరు తీసుకున్నారు అని, నేను తెలియదు అని చెప్పాను. సో నేను పెట్టేటప్పుడు 4 ఉన్నాయి, డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు డీల్ చేసుకుంటారు, మనం ఎందుకు మధ్య ఇన్వాల్వ్ అవడం వద్దు అని చెప్పి నేను ఆపేశాను. సో పెద్దదైద్దని ఇంత పెద్దదైద్దని మేము ఎవరం అనుకోలేదు, సరేనా, ఒకవేళ పెద్దదే జరిగినా కూడా మనమందరం ఒక గ్రూప్గా ఉన్నాం కదా అని అంటుంది అనమాట. సో వాళ్ళు అడిగినా నేను చెప్పాలనుకోలేదు, వాళ్ళు తెలుసుకున్నారు. అండ్ ఒకవేళ ఏమన్నా అయితే మనం గ్రూప్గా ఉన్నాం కదా అని, ఎందుకంటే ఈ గ్రూప్ గురించి నిన్నంతా వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నాం, మనంతా గ్రూప్గా ఉండాలి అది ఇదే. సో అందుకని అంత ధైర్యంగా చెప్తుంది అనమాట. ఈ మ్యాటర్ రీతు అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. అండ్ భరణి గారు అంటారు రీతుకు నీకు పడదు కదా. సో ఇక్కడ తనూజ గారు అంటే ఎవ్వరికి పడదు. అండ్ ఇందాక తనూజ గారు ఆమె ప్రోటీన్ కోసం తిన్నాను అని చెప్తే ఈమె సైలెంట్ అయిపోయిందని చెప్పింది కదా. నిజంగా ఆ మాట కానీ చెప్పుంటే తనూజ గారికి పాజిటివ్గానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. మరీ టూ మచ్ పాజిటివ్ కాదు, ఆమె పెద్ద మహాత్మురాలు అయిపోదు కానీ, బట్ ఆమెకు బ్లేమ్ పడదా ఆమె మీద అంతే. బట్ లేదు ఆమె జస్ట్ నార్మల్గా తీసుకున్నాను, నేను కావాలని తీసుకున్నాను అని చెప్పింది అనుకోండి, బొమ్మ మామూలుగా ఉండదు అసలు తనూజ గారికి, మామూలుగా ఉండదు.
ఎందుకు ఉండదంటే, ఎందుకు ఉండదో కూడా చెప్తాను. ఎలా పోర్ట్రేట్ అయిందంటే అది, అంటే ఆమె అక్కడ లోపల నుంచి ఎగ్గు తీసుకుంటున్న సంగతి ఈమెకు తెలుసు. ఇక్కడికొచ్చి తింటున్న సంగతి ఈమెకు తెలుసు. వాళ్ళు అడిగితే అప్పటి వరకు చెప్పలేదు ఈమె. అండ్ చెప్పకపోగా ఈమె తనుజ గారు ఆమె ప్రోటీన్ అని చెప్పింది కదా! సో, ప్రోటీన్ అని చెప్తే ఓకే. ప్రోటీన్ అని చెప్పకపోతే అంటే వాళ్ళు నిన్న ఏదైతే ఆమెను నామినేట్ చేశారో తనుజని అందరూ కలిసి, సో, వాళ్ళకి కావాల్సింది జరిగిందిలే అని, వాళ్ళకి జరగాల్సింది జరిగింది అని అనుకోని ఉంటది. అందుకని ఆమె సైలెంట్‌గా ఉంటది అనే ఒక పోర్ట్రేట్ బయటకొచ్చిద్దనమాట రేపు ఖచ్చితంగా. ఎందుకు కూడా అంటే ఈ తనుజ గారు మళ్ళీ దాని తర్వాత సో, వాళ్ళందరూ ఆమెను క్వెషన్ చేస్తే అక్కడ ఆమె ఫెయింట్ అయి పడిపోతది. అది నెక్స్ట్ చెప్తాను. అక్కడ ఇంకా అసలు అది మామూలుగా కాదు ఆ విషయం. ఇక్కడ భరణి గారు అంటారు, ఈ మ్యాటర్‌లో రీతు అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రీతుకి నీకు పడదు. మిస్‌అండర్‌స్టాండింగ్ టాపిక్ వచ్చినప్పుడు ఆవిడ ఓవర్‌గా రైజ్ అవుతుంది. అంటే ఇక్కడ రీతుకి ఈ అమ్మాయికి కూడా పడదు. సో, మొన్న ఏదైతే జరిగిందో నామినేషన్ రోజు సో, ఈమెకు బాగా సింపతి వచ్చింది. సో, దానికంటే ముందు రీతుకి ఈమెకి మధ్య చిన్న గొడవ, అదే తలకు దెబ్బ తగిలింది కదా! సో, దాని తర్వాత ఈమె సరిగ్గా కన్సర్న్ చూపించలేదని రీతు అంటది. అండ్ రీతు కావాలనే ఆమె కింద నుంచి వెళ్ళాలనుకుంటది. ఈమె పై నుంచి వెళ్ళింది. అది అన్‌ఫార్చునేట్‌లీ ఆ దెబ్బ తగులుద్ది. ఆడ పెట్టిందే దెబ్బలు తగిలించుకోవడానికి. అలా అలా పెట్టిందే, డిజైన్ చేసిందే. కాబట్టి దాని దెబ్బ తగలడంలో తప్పు లేదు. సో, దానికి ఆమె యాక్సెప్ట్ కూడా చేయదు. అంటే ఈమె మీద కోపం పెట్టుకొనుంది ఆమె. ఈ అమ్మాయి మీద చాలా మంది కోపం పెట్టుకున్నారు. ఇక్కడ కామనర్స్ కూడా ఈ అమ్మాయి మీద కోపం పెట్టుకున్నారు. ఎందుకంటే కామనర్స్ ఇంత పెద్ద రచ్చ చేశారంటే ఇక్కడ ఈమె ఎప్పుడైతే ఈ ఇష్యూలో తనూజ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉందని తెలిసిందో సో, కామనర్స్ కంప్లీట్‌గా ఎగైన్స్ట్ అయ్యారు. పెద్ద ఇష్యూ చేశారు. ఎందుకంటే సో, నిన్న ఆమెకు పెద్ద ప్లస్ అయ్యి ఉంటది అని చెప్పి కామనర్స్ పొద్దున్న డిస్కషన్ పెట్టుకున్నారు. ఎవరు మనీషు, శ్రీజ, ప్రియ వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. సో, అంతమంది కలిసి మనం ఒక్క ఆమె మీదకెళ్ళాము. ఖచ్చితంగా ఆమెకు అది పాజిటివ్ అవుతది. ఆమె ఎంత నెగెటివ్ చేసినా కూడా ఆమెకు పాజిటివ్ ఉంటది అది అని. సో, కాబట్టి ఈ దొంగతనాన్ని గట్టిగా ఆమె మీదకి చూపెట్టాలి. ఆమె తప్పు చేసిందని చూపెట్టాలని చెప్పి వీళ్ళు ట్రై చేస్తారు. ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్. ఈ గేమ్ మొత్తం మీద సో, తనూజ గారు కూడా చాలా చోట్ల దొరికారు. ఆ దొరికింది నాగార్జున సార్ కరెక్ట్‌గా చూపెట్టగలిగితే అంటే ఈమె తప్పు చేసిందని అని చూపెట్టగలుగుతారా లేదా అనేది చూడాలి మనం ముందు ముందు. శనివారం రోజు చూడాలన్నమాట. చెప్తా, నెక్స్ట్ పాయింట్‌లో చెప్తా. సో, తనూజ గారు అంటారనమాట దాని తర్వాత. మనం టీమ్ ఓన్లీ ఓనర్స్ అంటే అది మనం ఓన్లీ టీమ్ ఓనర్స్ అంటే మనం టీమ్‌లా కనిపించట్లేదు. వాళ్ళు మంచిగా టీమ్‌లా కనిపిస్తున్నారు. వాళ్ళ టీమ్ మాత్రమే కనిపిస్తుంది. టీమ్‌గా ఒక్కొక్క మనిషి డిఫరెంట్‌గా ఉన్నారు. సో, ఇది మన టీమ్ అంటే ఎలాంటి వాళ్ళైనా మన స్టాండ్ ఇది మన టీమ్ వాళ్ళంటే సో, ఎలాంటి వాళ్ళైనా గానీ ఏం జరిగినా గానీ అదంతా పక్కన పెట్టి మన కోసం స్టాండ్ తీసుకోవాలి అంటే భరణి గారు అంటారు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆవిడ మళ్ళీ అంటే సంజన గారు. ఆవిడ మళ్ళీ ఆమెను మనం ఎంకరేజ్ చేసినట్టుంటది. ఆమె మళ్ళీ ఏదో ఒకటి చేస్తదంటే ఆమెని మళ్ళీ నేను అలా చేయలేదంటే, అమ్మా మిమ్మల్ని కాదు మేము ఎలాగోలా ఇక్కడ ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాము. ఈ సిట్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. ఇది తప్పు కదా! ఎస్కేప్ అయ్యేదేంది? ప్రొటెక్ట్ చేసుకోవడం ఏంటి? ఆమె ఒక మాట చెప్పింది. మీకు తెలుసు ఇది నార్మల్ సిట్యుయేషన్. ఎస్కేప్ అవ్వడం అంటే మీరు కూడా కలిసి దొంగతనం చేశారా? ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే మీకు అసలు నాకు అర్థం కాదు. అప్పుడు మనం వెంటనే ఇమాన్యుల్ ఇక్కడ చాలా మంచిగా తెలివి ఉపయోగిస్తారు. కమెడియన్స్ అందరూ బాగా తెలివిగా మాట్లాడుతున్నారబ్బా లాస్ట్ సీజన్ నుంచే. మనోడు ఏమంటారంటే ఇక్కడ దాన్ని వెంటనే కరెక్ట్ చేస్తారు ఇమాన్యుల్. సో, ఎస్కేప్ కాదు ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకుంటున్నామని చెప్తారనమాట. అది బాగా అనిపించింది టక్కని. కెమెరాస్ ముందు ఏది పడితే అది మాట్లాడితే నాకు అసలు అది వేసి ఎస్కేప్ అంటే ఏంటి? చెప్పు, తప్పించుకోవడం అంటే ఏంటి అని చెప్పన్నాడు అనుకో ఏం చేస్తావేంటి? సో, తనూజ అంటదనమాట. నేను వాళ్ళతో చెప్పానండి. ఏం చెప్పానంటే నేను చెప్పొద్దు అన్నాను. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ కాలేదు అవ్వాలనుకోలేదు. సో, కాబట్టి నేను అలా ఎలా చెప్తాను. వాటెవర్ వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఏ పనిష్మెంట్ వాళ్ళు ఇస్తారో ఐ యామ్ రెడీ టు టేక్ ఇట్. ఐ డోంట్ మైండ్. సో, నేను షాక్ అయిపోయాను. నేను ఎప్పుడు తిన్నప్పుడు చూసాను. అంటే వాళ్ళందరూ ఇట్లా షాక్ అయిపోయి అది అడిగినప్పుడు సో, అంటే లైక్ ఎప్పుడైతే సంజన గారు లోపలికొచ్చి ఇవి ఏమో పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంది. బట్ ఇదంతా కాదు కదా! ఇప్పుడు తనూజ గారు అక్కడ ఉన్నారు. భరణి గారు కుకింగ్ దగ్గర ఉన్నారు. కిచెన్ దగ్గర ఉన్నారు. ఈమె లోపలికెళ్లారు. ఎవరు ప్రియతో పాటు సో, సంజన గారు లోపలికొచ్చినప్పుడు ఆమె ఏమంది సంజన గారు, నేను అట్లా తినేసాను కదా! నేను దొరికిపోయాను కదా! మీరు కూడా దొరికిపోండి అన్నట్టు ఆమె ఏమంటది, వీళ్ళంటే మేమేం చేసాం అని చెప్పి వాళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఈ లోపల వాళ్ళిద్దరికీ తెలుసు ఆమె ఏం చేసిందనే సంగతి. ఇద్దరు ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉంటారు. చూసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే సో, తనూజ గారు అప్పుడు ఆమె తిన్న సంగతి ఆమె అక్కడ ఓపెన్ అయిపోయింది అని చెప్పినప్పుడు, అవును ఆమె తీసుకెళ్ళింది. ఇక్కడ నేను వంట చేసుకుంటాను ఆమె తీసుకెళ్ళింది. నాకేం సంబంధం? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హర్ గేమ్, ఇండివిడ్యువల్ గేమ్. నేనేం చేసుకోవాలి? ఇక్కడ మీరు కదా చూసుకోవాల్సింది. మీరు చెక్ చేసుకోవాలి. మీ ఇంటికి నేను పనికొచ్చాను. సో, వాళ్ళెవరో చేసుకుంటారు. నాకేం సంబంధం? గట్టిగా మాట్లాడాలి. అప్పుడు ఈమె అక్కడి నుంచి ఆ సిట్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. లేదా ఆమె ప్రోటీన్ కోసం ఏదైతే అడిగిందో సో, ఆమెకు ప్రోటీన్ కావాలి. సో, ఆమెకు కొంచెం అలా ఇష్యూ ఉందంట. హెల్త్ ఇష్యూ ఉంది. ఆమెకు ప్రోటీన్ కావాలి అని అక్కడన్నా చెప్పుండాలి. ఆ 2 అక్కడ చెప్పకుండా వాళ్ళు
ఆమె కింద పడిపోయి ఏడుస్తా యాంగ్జైటీ వచ్చింది. ఇప్పుడు ఆమెకి యాంగ్జైటీ వచ్చిన దాంట్లో నేను తప్పు పట్టను. ఎందుకంటే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అందరూ ఆమెను క్వెషన్ చేయడం మొదలుపెట్టారు తనూజ అని. ఇంకా చాలా పెద్ద గొడవ అయిపోతే నిన్నే అంత పెద్ద ఆ నామినేషన్స్ అన్నీ చేసుకొని వచ్చింది ఆ అమ్మాయి. సో మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ రివర్స్ అయితే ఆమెకి చాలా కష్టం అని చెప్పి ఆమె అప్పటికే ఆ యాంగ్జైటీ వచ్చేసింది ఆమెకి. డల్ అయిపోయింది. దానికి ఏడ్చేసింది ఆమె. ఇప్పుడు ఆ ఏడుపు నేను తప్పు పట్టట్లా. దానికంటే ముందు బయట నిన్న నామినేషన్స్‌లో 5గురికి సమాధానం చెప్పిన ఇదే పర్సన్ ఈరోజు అక్కడే కిచెన్‌లో స్టాండ్ తీసుకొని అక్కడ నిలబడి మాట్లాడాలి గదా! ఆ పర్టిక్యులర్ విషయాన్ని అక్కడ మాట్లాడి సెటిల్ చేసేసుకొని ఉండుంటే ఈమెకి ఇంత పెద్ద రచ్చ ఉండేది కాదు రేపు ఇప్పుడు. ఇప్పుడు నాగ్ సార్ రేపు వచ్చి అదంతా చూపెట్టి తనుజాని లేపి ఎందుకు అమ్మ ఏం చేసిందంటే అప్పుడైనా చెప్పాలి కదా నాగ్ సార్‌కి అమ్మ. సరే ఇలాగ ఆమెకి అలా వచ్చిందని చెప్పిందని. ఇప్పుడు వీళ్ళందరూ అదే నమ్ముతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే నమ్ముతున్నారు. అదే నమ్మి అది ఎవరు చెప్పారు? తనుజ చెప్పింది ఆ మాట. సో తనుజ చెప్పేసరికి అందరూ నమ్మారు. దాని తర్వాత ఆమె కూడా ఒక మాట చెప్పింది. అది నిజమా? కాదా? అసలు ఆ టైంలో గుడ్డు తింటున్నప్పుడు తనుజ ఏమడిగింది? సంజన గారు ఏం చెప్పారు? ఇదంతా తెలియాలంటే సో నాగ్ సార్ ఒక బొమ్మేయాల. నాగ్ సార్ ఆ బొమ్మేస్తే గాని తెలీదు మనకి. అండ్ నాగ్ సార్ ఆ బొమ్మ ఏస్తూ దాంతో పాటు నాగ్ సార్ ఇంకొక బొమ్మ ఏమెయ్యాలంటే ప్రియాకి బొమ్మేయాల. ప్రియ చాలా ఓవర్ చేస్తుంది యాక్చువల్‌గా. ఇది ఆ బంగాళదుంప ఫ్రై కాస్త కర్రీగా ఎలా మారిందో ప్రియాకి ఒక బొమ్మేయాల. ఆ పక్కనే డెమాన్ పవన్ కూడా ఒక బొమ్మేయాలి. వీళ్ళిద్దరు కూడా ఒక బొమ్మేసి చూపించాల. సో ఇక్కడ ఆ రెండిట్లో 2 గాని ప్లస్ అయ్యాయనుకోండి తనూజకి, తనూజ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అసలు. మామూలు కూడా కాదు. సెకండ్ వీక్‌లోనే తనూజ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఆ రెండిట్లో ఒకటి తనూజ ఫేవర్‌గానే వస్తది ఆ కర్రీస్‌ది. బట్ ఇది తెలియాలి. ఇది గాని తనూజ గాని ఫేవర్‌గా వస్తే తనూజ పైకెళ్ళుద్ది. లేదంటే తనూజ చాలా కష్టం. నామినేషన్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది నెక్స్ట్ వీక్. సో చూద్దాం ఇదనమాట మిడ్ నైట్ ముచ్చట్లు. దాని తర్వాత వీళ్ళ కామెంట్స్ చాలా పెద్ద లెంతీ డిస్కషన్ పెట్టుకున్నారు. దాంట్లో మరి ప్రియా వర్సెస్ మనీషు, శ్రీజ పడిందనమాట. వాళ్ళు అసలు మనోడు వాళ్ళు కన్సిడర్ కూడా చేయట్లేదు. వాళ్ళేంటంటే ఒక్కొక్కళ్ళు కన్సిడరేషన్ తీసుకోకుండా వెళ్తున్నారు. ఫస్ట్ డెమాన్ పవన్ తగ్గించేశారు. తర్వాత మనీష్‌ని తగ్గిస్తున్నారు. చిన్నగా నాకు తెలిసి ఇంకా పవన్ కళ్యాణ్ కూడా తగ్గిస్తారేమో. ఆయన తగ్గిస్తే ఆయన కొడతాడు కాబట్టి ఆయన ఒక్కడినే వీళ్ళు డిస్కషన్‌లో పెట్టుకుంటారేమో. వీళ్ళిద్దరే హైలైట్ అవుతున్నారు. సో మేబీ అది మన మనీష్‌కి నచ్చలేదేమో. సో మనీష్ గొడవ పడుతున్నారు. సో సీరియస్ అయ్యారనమాట. అది ఓవరాల్‌గా అనిపించింది. సో ఇదనమాట. ఇంతవరకు ఎవరైనా చూసుంటే కొంచెం వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఓకే. జై హింద్.